ఆదిత్య గారు, ధరణి గారు చాలా మంచివారు. వాళ్ళకే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి జరుగుతుంది. భగవంతుడా వాళ్ళని చల్లగా చూడు తండ్రి. ఆదిత్య గారిని త్వరగా కోలుకునేలా చేయి తండ్రి. భగవంతుడా, వారికేం కాకుండా నువ్వే కాపాడాలి. సిస్టర్, వారికి ఎలా ఉంది? మేడం, ఇలా నిమిషానికి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలా మేడం? మా డ్యూటీ మేము చేసుకోవాలి కదా మ్యామ్. ఆయన భర్త, నా టెన్షన్ నాదే. కాదనట్లేదు మేడం, ట్రీట్మెంట్ జరుగుతుంది, అవతల బ్లడ్ ఎక్కిస్తున్నారు. మాకేం తెలుస్తుంది మేడం? డాక్టర్ గారు లోపల రిపోర్ట్స్ చూస్తున్నారు. వచ్చాక వారిని అడగండి. డాక్టర్, వారికి ఎలా ఉంది? ప్రమాదమే లేదు కదా? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, రండి. డాక్టర్, వారికి ఏ ప్రమాదం లేదు కదా? ఈ యాక్సిడెంట్ వల్ల ఆయనకి ఏ ప్రమాదం లేదమ్మా. ఒకసారి మీతో మాట్లాడాలి, రండి. కూర్చోండి. డాక్టర్, ఆయనకి ముందు కూర్చోండి. డాక్టర్, ఆయనకి పెద్ద దెబ్బలేమైనా తగిలాయా? కాలికి ఏదో గీసుకుపోవడం వల్ల నరం తెగి చాలా రక్తం పోయింది. సమయానికి డోనర్ కూడా ఉండటం వల్ల బ్లడ్ ఎక్కించడం జరిగింది. జరిగిన ప్రమాదం అతన్నేమీ ఇబ్బంది పెట్టదు, కానీ చెడ్డి, వేరేదైనా ప్రాబ్లం ఉందా? ఈ యాక్సిడెంట్తో మంచి జరిగిందో చెడు జరిగిందో చెప్పలేను, కానీ అతను ప్రమాదంలో ఉన్నాడని చెప్పగలను. నువ్వు బ్రతికించుకోవాలమ్మా. వారి మంత్రశక్తులు తంత్రశక్తులు తప్పకుండా కాపాడతాయి తల్లి. కోటికొక్కరికి వచ్చే జబ్బు ఆదిత్య గారికి రావడం ఏంటి? అన్ని సమస్యలు సర్దుమణిగి సంతోషంగా ఉండబోయే సమయంలో ఈ వార్త ఏంటి? ఆ భగవంతుడే గురువు గారి రూపంలో వచ్చినట్టున్నారు. ఎలాగైనా ఆయనని కలుసుకోవాలి. ఆదిత్య గారికి ఏ ప్రమాదం జరగకుండా చూడు స్వామి. ఏంటి ఆదిత్య, ఇంకా ధరణి రాలేదు? తనిక్కడికి వస్తే వాళ్ళు చెప్తారు కదా, మనం బయలుదేరదాం. వదిన రాకుండానేనా? అమ్మా, కాసేపు చూద్దామమ్మా. కాసేపు అని 2 గంటలు వెయిట్ చేసాం. కాస్త ఓపిక పడదామమ్మా. ఆదిత్య, ఇక్కడుంటే నాకు చాలా బాధగా ఉందయ్యా. సరే పిన్ని, అయితే మనం బయలుదేరదాంలే. నా బలవంతం ఏమీ లేదు, నీ ఇష్టం. ధరణి వచ్చేంత వరకు వెయిట్ చేద్దామంటే వెయిట్ చేద్దాం. ఆ టెన్షన్లో తనే గుడికో వెళ్ళి ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుందిలే. సరే, వెళ్దాం పద. ఆకాష్, రిసెప్షన్కి వెళ్ళి
పేమెంట్ అది క్లియర్ చేయి. ఆ, అలాగే సార్. అన్నయ్య ధరణి ఇంకా రాలేదేంటి? ఆకాష్ చెప్పాడుగా నీకోసం పూజలేమైనా చేయిస్తుందేమో. అన్నయ్యకి తగిలింది చిన్న దెబ్బలేనమ్మా. చిన్నదైనా పెద్దదైనా నా విషయంలో ఏం జరిగినా ధరణి భయపడుతుంది. మరి చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా, అలాగే చిన్న ప్రమాదమైన పెద్ద పూజ చేయిస్తుందేమో. కావచ్చు. మళ్ళీ నాకే చిన్న ప్రమాదం జరగకూడదని ఎంత పెద్ద పూజైనా చేస్తుంది. ఖచ్చితంగా అదే అయ్యుంటుందిలే ఆదిత్య. లేకపోతే మధ్యాహ్నమనగా వెళ్ళిన మనిషి ఇంకా రాకపోవడమేంటి? ప్రేమ కలవాళ్ళు అంతే చేస్తారన్నయ్య. తను నా కోసం పూజలు చేస్తుంది, ఓకే. మరి తన కోసం నేను ఆలోచిస్తానని మర్చిపోయిందేంటి? పూజ మధ్యలో రాకూడదు కదన్నయ్య. నా విషయమైనా తెలుసుకోవాలి కదా. తను పూజ చేస్తోంది కదా ఆదిత్య, నీకేం కాదని నమ్మకం. నా మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. చాలా బాధగా ఉంది. స్పృహలోకి రాగానే చూసి మాట్లాడించాల్సిన మనిషి ఇంతసేపైనా మాట్లాడటం కుదరలేదు. వచ్చేస్తుందిలే ఆదిత్య, నువ్వేం కంగారు పడకు. అదేమైనా అఘాయిత్యం చేసుకుందేమో లేఖ. ఆహా, అదంత పిరికిదేం కాదు. నిజంగా నువ్వన్నట్టు చేసుకుంటే దరిద్రం వదిలిపోతుంది. కానీ అది అలా చెయ్యదు. చాలా మొండిఘటం. ఆ దేవుడితో పోరాడైనా పొర్లు దండాలు పెట్టైనా అనుకున్నది సాధించి తీరుతుంది. అయినా బావకేమంత ప్రమాదం జరిగిందని అది ప్రాణాలు తీసుకోవడానికి వెళ్ళిన కారణం ఏదో పెద్దదే. అదేంటనేది ధరణి వస్తే గాని తెలీదు. ఇన్ఫర్మేషన్ లేదు, రెస్పాన్సు లేదు. ఏమై ఉంటుంది? అన్నయ్య, ఈ టాబ్లెట్స్ వేసుకో. నాకిప్పుడు ఏ మందులు వద్దమ్మా. మందులు వద్దంటే గాయాలు ఎలా తగ్గుతాయి? ముందు వేసుకో. ధరణి వచ్చాక నేను ఏ మందులైనా వేసుకుంటాను. ధరణి రాకపోవడానికి నువ్వు మందులు వేసుకోకపోవడానికి సంబంధం ఏంటి ఆదిత్య? డాక్టర్ గారు నిన్ను మందులు వేసుకుని ప్రశాంతంగా పడుకోమని చెప్పారు. ముందు మందులు వేసుకో ఆదిత్య. అవునన్నయ్య, వేసుకో అన్నయ్య. నాకు ఆకలి లేదు, టాబ్లెట్లు వేసుకోవాలన్న ఆలోచన లేదు. మాటలకి నొప్పి తగ్గదు.